నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గోల్నాకలో శివాజీ జయంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. చిన్న వృత్తులు చేస్తూ పెద్ద సేవ చేస్తున్నారు. శివాజీ సేవా సమితి సభ్యులపై ఎమ్మెల్యే ప్రశంసలు. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా మెర్జర్ ఉద్యమం. యువత పోరాటానికి ఎమ్మెల్యే గణేష్ మద్దతు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు. మెదక్ జిల్లా శివంపేట మండలం పెల్లుట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బీజీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారు సంతోష్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుమల సువాసినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సువాసినిరెడ్డి మాట్లాడుతూ 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్ తన తల్లి జిజియాబాయి నేర్పిన విద్యాబుద్ధులు ధైర్య సాహసాలతో భారతదేశం గర్వించదగ్గ యోధుడిగా ఎదిగారని కొనియాడారు. స్త్రీల పట్ల గౌరవాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని చాటుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతం, సర్పంచ్ కిషన్ నాయక్ మరియు పలువురు పార్టీ నాయకులు, బీజీఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. మన బీసీ ముద్దుబిడ్డనే కాబట్టి అతని రోజు ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచిందంటే నేటి తరంలో ఎన్నో రకాల జరుగుతున్నటువంటి ఈ నియంత్రణ పాలనను అణిచివేయడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏకచక్రాధిపతిగా ధర్మాన్ని నమ్ముకొని తన జీవితం చిరుప్రాయంలో ప్రపంచానికి వెలుగెత్తి చాడినటువంటి మహావీరుడు, ఇటువంటి యోధుడు, ధీరుడు, ఈ మహనీయుని జయంతులు ప్రతి గ్రామంలో విగ్రహాలను ఆవిష్కరించుకోవడం ఎంతో యూత్కే కానీ ఆదర్శనీయం. ఆయన అడుగుజాడలో నడవడానికి కానీ, అతను కలలుగన్న హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, ఈరోజు జరుగుతున్నటువంటి చెడు వ్యసనాలకు అలవాటైనటువంటి యువత బానిసత్వంలో నుండి మన సమాజంలోకి కాలు పెట్టి అన్ని రకాలుగా ఈరోజు ధర్మాన్ని ధర్మో రక్షితే రక్షిత అని చెప్పేసి అందరికీ ధర్మ సహనం దిక్సూచి చూపినటువంటి ఆ మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. కాబట్టి నేడు వాళ్ళ జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క జన్మ ధన్యమైనట్టని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జరుపుకునే ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మా తరపున, మా గ్రామం తరపున, మా కుటుంబం తరపున, మా బీజీఆర్ ట్రస్ట్ తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదే జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కొనసాగిస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను కొనసాగిద్దాం ఛత్రపతి శివాజీ ఆశయాలను. జై శివాజీ, జై శివాజీ. ధన్యవాదాలు మిత్రులు. ప్రధానంగా ఇప్పుడు మన జిల్లా సంస్థ గ్రంథాలయ చైర్మన్ చిల్ముల సువాసినిరెడ్డి గారు మా మండల పార్టీ అధ్యక్షులు అధ్యత వహించాలని చెప్పి కోరుకుంటున్నారు. అల్వాల్ త్రివేణి స్కూల్ మినీ యాన్యువల్ డే ఫన్ ఫీస్ట్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అల్వాల్ పీవీఆర్ గార్డెన్లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగిపురం శ్రీనాథాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మినీ యాన్యువల్ డే ఫన్ ఫీస్ట్ లో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు, చిన్నారులు వివిధ కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, చిన్నారులకు ముఖ్య అతిథి వంగిపురం శ్రీనాథాచారి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వంగిపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలు మార్పులు చెందుతున్నాయని అన్నారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న గ్లోబల్ విద్యార్థులందరూ వాళ్ళని మనం దేనికి రెడీ చేస్తున్నామంటే రేపొద్దున వాళ్ళు చేయబోయే ఉద్యోగాలు మీకు ఎవరికీ తెలియవని, ఈ భూమి మీద ఎవరికీ తెలియకుండా రెడీ చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయులు ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు ఏవో తెలియని ఉద్యోగాలకు రెడీ చేస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగ్గ ఒక పాఠశాల త్రివేణి పాఠశాలని, త్రివేణి పాఠశాల బ్రాంచ్ల్లో అల్వాల్ త్రివేణి పాఠశాల బ్రాంచ్ అన్ని సౌకర్యాలతో అద్భుతంగా రాణిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే విధంగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ సుధా, సిఎస్ఓ సుబ్బారావు, సిఆర్ఓ వెంకట్రావు, అర్చన, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీమ్డ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్, చిట్టి చిన్నారులు అందరికీ నా నమస్కారం. త్రివేణి పాఠశాలకు రావటం అంటే ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ టు మీ. దాదాపు 20 సంవత్సరాల నుంచి త్రివేణికి రావడం అంటే ఇట్స్ లైక్ మై హోమ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, ధన్యవాదాలు మీ ఇన్విటేషన్కి. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పేరెంట్స్. పాఠశాలను ఎంచుకొని మేనేజ్మెంట్కి చక్కగా సహకరిస్తూ పిల్లల భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న ప్రతి పేరెంట్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఫన్ ఫెస్ట్, అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు చాలా చాలా యాక్టివిటీస్కి. ముందుగా ఈ పర్టికులర్ బ్రాంచ్ను నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో త్రివేణి బెస్ట్ పాఠశాల. అందులో ఆల్వాల్ బ్రాంచ్ అంటే ముందు వరుసలో ఉండే బ్రాంచ్. అన్ని గ్రేట్, తప్పకుండా ఆల్వాల్ చాలా ముందు వరుసలో ఉన్నందుకు స్టాఫ్ మెంబర్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను విన్నాను, 1st to 5th స్టాండర్డ్ పేరెంట్స్. నేను కూడా ఒక పేరెంట్నే, నా బిడ్డ ఇక్కడ ఉంది, ఇద్దరు కూతుళ్ళు. 2030 వరకు ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో 40 నుంచి 60% ఉద్యోగాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. డిఫరెంట్ ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయి 6 yearsలో. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వింటున్నాం, కృత్రిమ మేధస్సు చెందుతున్నాయి. మరి ఒకడికి 95 మార్కులు వస్తాయి నోటికి, ఇంకొకడికి 85 మార్కులు వస్తాయి. కానీ 85 మార్కులు వచ్చినవాడు స్టేజ్ ఎక్కి ధైర్యంగా మైకు పట్టుకొని మాట్లాడతాడు, 95 మాట్లాడలేడు. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? కేవలం మార్కులు కాదు, మార్కులతో పాటు నైపుణ్యాలు ముఖ్యం. వీడికి ఇస్తారు సాఫ్ట్ స్కిల్స్ అంటున్నాం, మానవీయ నైపుణ్యాలు. మరి అది నేర్పడానికి అమ్మ నాన్న తాతయ్య తాతమ్మలు ఏం చేస్తున్నారు, పాఠశాల ఏం చేస్తుంది? వీళ్ళకి సిలబస్ ఉంటుంది, సిలబస్ అయిపోయింది, ఆ సిలబస్ కవర్ చేయాలి, పిల్లవాడికి మంచి మార్కులు రావాలి, సంస్కారం రావాలి. లాస్ట్ టైం 99 వచ్చిన మార్కులు 98 వస్తే మనకు బాధ అవుతుంది. చదువు అనేది టీం వర్క్, ఎడ్యుకేషన్ ఈజ్ అ టీం వర్క్. దాన్ని ఒక త్రిభుజాకారంగా భావిస్తే ఒక మూల పాఠశాల, ఒక మూల పేరెంట్స్, ఒక మూల విద్యార్థులు. ఈ ముగ్గురు కలిస్తేనే ఎడ్యుకేషన్ ఈజ్ అ టీం వర్క్. నేను చాలా బిజీ సార్, చాలా బిజీ, మొత్తం మీరు చూసుకోవాలి. రాష్ట్రపతి కుమారుడైన వారి బాబులు రాష్ట్రపతి చూసుకోవాలి. మీ హోదాలతో మన హోదాలతో పగలేదు. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లా, తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అట్లా. ప్రిన్సిపల్ లేట్ వస్తే టీచర్లు లేట్ వస్తారు స్కూల్కు. క్రమశిక్షణ పైనుంచి కిందికి వస్తుంది, కింద నుంచి పైకి పోదు. కాబట్టి మనం ఎక్కువ మొబైల్ చూస్తే పిల్లవాడు ఎక్కువ మొబైల్ చూస్తాడు. మనం మంచిగా మాట్లాడితే పిల్లవాడు మంచిగా మాట్లాడతాడు. మనం 2 సార్లు స్నానం చేస్తే వాడు 2 సార్లు స్నానం చేస్తాడు. మనం తింటూ కంచంలోంచి అన్నం కింద పడేస్తే వాడు కూడా పడేస్తాడు. మనం చెప్పింది మన పిల్లలు చెయ్యరు, మనం చేసింది చేస్తారు. నాయన 4 గంటలకు లేచి బిడ్డలే చదువుకో నాయన దుప్పటిగా. రీసెర్చ్ ఫ్రాన్స్ లో చేసిన ఒక గ్లోబల్ రీసెర్చ్, అందులో 38 దేశాలు పాల్గొన్నాయి. నా పేరు వంగిపురం శ్రీనాథాచారి. ప్రస్తుతం మనం ఆల్వాల్కు చెందిన త్రివేణి టాలెంట్ స్కూల్స్ ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు అద్భుతంగా ఇక్కడ ఒక ఫన్ ఫెస్ట్ జరుగుతోంది. దాన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారు. డాక్టర్ వీరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ గొప్ప స్టాఫ్ మెంబర్స్, వీరి సెంట్రల్ సైన్స్ ఆఫీసర్ సుబ్బారావు గారు, అదేవిధంగా సిఆర్ఓ వెంకట్రావు గారు, ప్రిన్సిపల్ మేడం శ్రీ సుధా గారు, మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ గొప్ప టీం వర్క్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ పాఠశాల త్రివేణి 2 తెలుగు రాష్ట్రాలలో ముందు వరుసలో ఉండే ఒక మంచి పాఠశాల. ఈ పాఠశాలలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉంటాయి. ఇక్కడ కేవలం అకాడమిక్సే కాకుండా పిల్లలకి జీవన నైపుణ్యాలు, మానవీయ నైపుణ్యాలు నేర్పిస్తారు. రేపొద్దున ఇవే కాదు, మంచి వ్యక్తిత్వ వికాసం ఉండాలి చిన్నారులకు. వాటితో పాటు
స్ట్రెస్ని వాళ్ళు ఎలా రేపు పొద్దున ప్రపంచంలో వచ్చే స్ట్రెస్ని ఎలా వాళ్ళు ఫేస్ చేయాలి, ఇలాంటి అన్నిటినీ నేర్పే ఒక చక్కటి పాఠశాల. మరి రేపు 2030 కల్లా ప్రపంచంలో ఉండే ఉద్యోగాలన్నీ దాదాపు 40 నుంచి 50% మారబోతున్నాయి. అంటే కృత్రిమ మేధస్సు రావటం, ఆటోమేషన్ రావటం. మరి ఈరోజు ఒక సర్వే చెబుతుందో దాదాపు ఇప్పుడు 1st నుంచి 5th క్లాస్ చదివే పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తారో మనకు తెలియదు. అంటే తెలియని ఉద్యోగాల కోసం మనం ఈరోజు పిల్లల్ని సిద్ధం చేస్తున్నాం. దానికి ఎన్నో నైపుణ్యాలు కావాలి. నిరంతరం తమను తాము మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకి మంచి నైపుణ్యాలు ఇవ్వాలి. అలాంటి ముందు వరుసలో త్రివేణి కాలేజ్ స్కూల్స్ ఉండడం గర్వకారణం. అలాంటి పాఠశాల రేపు పొద్దున ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై ఆల్ ది బెస్ట్ టు దట్. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ద స్కూల్ ఆల్ ది బెస్ట్. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద బుధవారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. గతంలో నేరెడ్మెట్ పరిధిలో జీహెచ్ఎంసీ మరియు పోలీసు అధికారులు సీజ్ చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు జోనల్ కార్యాలయాన్ని ముట్టడించారు. గతంలో విగ్రహాన్ని అధికారులు సీజ్ చేయడంతో దాన్ని తిరిగి పొందేందుకు హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. విగ్రహాన్ని అప్పగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. జోనల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కమిషనర్ రావాలి, బయటికి రావాలి. దాన్ని ఏమంటే ఫస్ట్ ఇయర్ కూడా కేసు చెప్తాడు. 3 రోజులు టైం అవుట్ చేసాను కమిషనర్ అంటే పోలీసు వాళ్ళు చూసుకోండి. ప్రొఫెసర్ కాబట్టి ఏది అయినప్పుడు చెప్పి ఇంటెన్షన్గా చేయాలి. తర్వాత కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను. కోర్టు ఇచ్చిన ఆర్డర్ వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా ఎస్హెచ్ఓ నేరేడ్మెట్ రిలీజ్ కాబట్టి వీళ్ళ పొజిషన్ లేదు. ఇయ్యమని చెప్తున్నారు. నిన్నటి నుంచి చేస్తుంటే తమాషా కోర్టు కంటే పెద్దోడా సార్ జోనల్ కమిషనర్? మోడల్ మార్కెట్ శివాజీ ర్యాలీ తీసుకోవాలి. మేము తీసుకునే చేసుకోవాలని చూస్తున్నాం. హైందవ జాతి గర్వించదగ్గ వీరుడు, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గోల్నాక డివిజన్లో అంబరాన్నట్టాయి. గోల్నాక డీమార్ట్ సమీపంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత సురేష్ గౌడ్ మాట్లాడుతూ మొఘల్ సైన్యాన్ని ఎదిరించి ధర్మరక్షణ చేసిన శివాజీ మహారాజ్ చరిత్రను ప్రతి వాడలో స్మరించుకోవడం సంతోషకరమన్నారు. యువత ఆయన అడుగుజాడలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కాల్రాజ్, నామ్దేవ్, ఆర్కే బాబు, రెడ్డపాకరాము, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబర్పేటలో గోల్నాక డివిజన్లో ఒక మహాపురుషుని యొక్క జన్మదిన వేడుకల్లో కార్యకర్తలతో, యువకులతో, నాయకులతో, బస్తీ వాసులతో, బస్తీ ప్రజలతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. శివాజీ మహారాజ్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక సాహసం. ఇటువంటి మహాపురుషుని యొక్క జన్మదినం జరుపుకోవడం మామూలుగా మాట కాదు. దానికి ఒక సౌభాగ్యం, అదృష్టం కలగాలి. ఎందుకంటే ఆ రోజు చిన్నప్పటి నుంచి ఒక సంకల్పం చేసి కూర్చుండు, నా దేశం, నా సంస్కృతి, నా ధర్మం వైపు ఎవరు కూడా కన్నెత్తి చూసినా కూడా వదిలిపెట్టేదే లేదని ఒక ప్రసక్తితోటి ఎజెండా తీసుకుని అయితే శివాజీ మహారాజ్ ఈరోజు పనిచేసిండో, భూమి సంస్కృతి కొరకు అయితే ప్రాణాలు అర్పించి తన దేహాన్ని, తన సర్వస్వాన్ని మొత్తం కోల్పోయి కేవలం
తన జీవితం ఒక అర్పితం చేసిందో ధర్మం గురించి, సంస్కృతి గురించి, దేశం గురించి ఆ ఒక స్ఫూర్తిని, ఆ ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ప్రతి ఒక్క యువకుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి శివాజీ చరిత్ర గురించి చెప్పి ప్రతి ఒక్క యువకుడు శివాజీలాగా తయారు కావాలని ఒక అవకాశం ఇచ్చిన ఒక బజరంగ్ యూత్ అసోసియేషన్ మరియు ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ మరియు కాదరాజ్ గారు ఇటువంటి మంచి చక్కని కార్యక్రమం చేసినందుకు వారికి వాళ్ళ వెంబడి సహకరించిన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు శ్రీ కాలేరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక మహాపురుషుడి పేరు మీద అన్నప్రసాద కార్యక్రమం చేసిన కాదరాజ్ గారు కూడా ఈ కార్యక్రమం పిలిచినందుకు, కార్యకర్తలు అందరూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పిలిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబన్న గారు, రామన్న గారు మరియు నర్సింగ్ యాదవ్ గారు మరియు చాలా మంది, రాజు గారు, చాలా మంది కార్యకర్తలు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఒక జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకుల్లో తీసుకుపోవాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి ఇటువంటి వేడుకల్లో పాల్గొన్నందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ప్రజలకు చెప్తున్నాను. కాబట్టి అందరం కలిసి ఒకసారి శివాజీ మహారాజ్ గుర్తు చేద్దాం. బోలో శివాజీ మహారాజ్ కి, బోలో శివాజీ మహారాజ్ కి, బోలో శివాజీ మహారాజ్ కి. दिन बोले तो बहुत खुशी का दिन है। आज 19 फरवरी छत्रपति शिवाजी महाराज का जन्मदिन है। अब हम इधर अंबरपेट डिमांड करने हर साल के जैसा जयंती मनाते, अन्नदान लगाते। तो सभी को जय श्री राम। यहाँ पे हर वर्ष की तरह इस वर्ष भी श्री छत्रपति शिवाजी महाराज का जयंती अंगरंग वैभव से हम लोग मनाते हैं, क्योंकि हर एक तरह इस साल भी अंगरंग वैभव से हम लोग शिवाजी महाराज जयंती मना रहे हैं कि तकरीबन 1000 से 2000 लोगों को हम लोग अन्नदान कार्यक्रम करते हैं और शाम में इवनिंग बाइक रैली और जुलूस निकालते हैं। और मेरे सभी हिंदू भाइयों को और अन्य समाज लोगों को शिवाजी जयंती की हार्दिक शुभकामनाएं। ఆలేరు పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ రామకృష్ణ పాఠశాల 42వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై తొలుత రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమణి భాస్కర్ మాట్లాడుతూ రామకృష్ణ స్కూల్ అంటేనే మంచి క్రమశిక్షణ, నాణ్యమైన విద్య మరియు దేశభక్తి కేర్ ఆఫ్ అడ్రస్ అని కొనియాడారు. 42 ఏళ్లుగా ఈ ప్రాంతంలో విద్యాసేవలు అందిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చడం అభినందనీయమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు యోగా, వ్యాయామం వంటి అంశాల్లో రాణించాలని సూచించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు, వ్యాయామ ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో విద్యావేత్త సుధాకర్ రెడ్డి, ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెడిటేషన్, విద్యార్థుల యొక్క శారీరక, మానసిక అనురాసం. Next from seniors. పెద్ద పెరిగిన తర్వాత రాక్షసు అవుతాడు. మీరంటే గౌరవం ఉండదు, పైగా మిమ్మల్ని దబాయించి బెదిరించి మీ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తాడు. సార్ గారికి, డిఈఓ గారికి, వేదికపై కూర్చున్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఆలేరు పట్టణ ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రామకృష్ణ
పరహంస జయంతి మరియు పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ పాఠశాలకు నేను మున్సిపల్ చైర్మన్ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాల అంటేనే మంచి చదువుతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, మంచి ప్రవర్తన ఉంటుందని నాకు తెలుసు. మీరందరూ కూడా చక్కగా చదివి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. రామకృష్ణ స్కూల్, రామకృష్ణ విద్యాలయం అంటేనే మనకు ఒక క్రమశిక్షణతో నేర్పేబడేటువంటి పాఠశాల. ఈ యొక్క రామకృష్ణ విద్యాలయం అంటే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యమే. నేను చిన్ననాటి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ ఎంత క్రమశిక్షణతో పెరిగిన మా గురువు గారికి తెలుసు. ఆ క్రమశిక్షణనే ఇవాళ నాకు ఇటువంటి ఉన్నత స్థాయికి చేర్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నడుపుతున్నాము, అలాగే నడుస్తుంది. ఇక్కడ మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నా మీద నమ్మకంతో ఈ పాఠశాలలో వేస్తే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనేటువంటి ఆశయంతో, ఆలోచనతో, నమ్మకంతో పంపిస్తున్నారు. నేను వాళ్ళ ఆశను వమ్ము చేయకుండా ఆ విధంగానే విద్యాబోధన చేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 40 SSC బ్యాచ్లు ఈ పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నారు. అటు పోలీసు రంగంలో కావచ్చు, తర్వాత ఆర్మీలో కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, రకరకాలుగా విభిన్న రంగాల్లో మా యొక్క విద్యార్థులు తమ యొక్క జీవితాలను కొనసాగిస్తూ సేవ చేస్తున్నారు. గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు సేవ చేస్తున్నప్పుడు అంతకంటే ఆనందం లేదు. మా పిల్లలు కలిసినప్పుడు అప్పుడప్పుడు మీ వల్లనే మేము ఈ విధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా నేను కేవలము విద్యార్థుల్లో సంస్కారాన్ని నింపాలనే ఉద్దేశంతోనే రామకృష్ణ పరమహంస వివేకానంద యొక్క బోధనలు ఖచ్చితంగా అందించాలి. పిల్లలకి వాళ్ళ యొక్క జీవితాలను స్ఫూర్తివంతంగా తీసుకొని ఎదగాలి వాళ్ళు అనే లక్ష్యంతో పాఠశాల నడుపుతున్నాను. నాకు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, అలాగే విలేకరులు అందరూ కూడా చక్కటి సహకారాన్ని నాకు అందిస్తున్నారు. వాళ్ళ సహకారాన్ని తీసుకొని వాళ్ళు అనుకున్న విధంగానే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అపశృతులు లేకుండా, అలాగే ఒక నదీ ప్రవాహం లాగా ఈ రామకృష్ణ విద్యాలయం గత 42 సంవత్సరాలుగా నడుస్తూనే అలా నిరాటంకంగా సాగుతూ పోతుంది. ఇంకా నా యొక్క ఆరోగ్యం బాగున్నంత వరకు తర్వాత కూడా పాఠశాలను అలాగే కొనసాగించేలా నా యొక్క ఆలోచన ఉంది, ఆశయం నాది. ఆ విధంగా భగవంతుని సహకరిస్తున్న ఆశిస్తున్నాను. ఆ రామకృష్ణ పరమహంస యొక్క, స్వామి వివేకానంద యొక్క కరుణా కటాక్షాలతో ఈ పాఠశాలను ఈ విధంగా నడపాలనే ఆలోచనలో ఉన్నాను. నా లక్ష్యం ఒకటే, పిల్లలు అభివృద్ధి చెందాలి, పిల్లలు జీవితంలో నిలబడగలగాలి, సంస్కారవంతంతో ఉండాలి, వాళ్ళు తమ జీవితం లోపల ఏదో ఒకటి మంచి విషయాన్ని సాధించాలనే లక్ష్యంతో నేను పాఠశాల నడుపుతాను. ఇంకా వేరే ఉద్దేశం కాదు. ప్రైవేటు పాఠశాల అంటే ఇవాళ రకరకాల పేర్లు చెప్పి డబ్బును దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో చాలా అందరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మన ఆలేరు పరిసర ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆర్థిక స్థితులను దృష్టిలో ఉంచుకొని నేను పాఠశాల నడుపుతున్నాను, ఎవరికి ఇబ్బంది కలగకుండా. కాబట్టి నాకు ఇప్పటిదాకా సహకరించారు, ఇక ముందు కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను, ఆశిస్తూ వస్తున్నాను. ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడి అప్రజాస్వామికంగా గెలిచిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆలేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన కౌన్సిలర్లు మౌనిక, శివ, కళ్యాణ్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. వారితో పాటు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన అభ్యర్థులను కూడా సత్కరించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బలంతో ప్రజలను, అభ్యర్థులను బెదిరించి కాంగ్రెస్ పార్టీ సీట్లను గెలుచుకుందని ఆరోపించారు. అక్రమ పద్ధతిలో గెలిచి తాము గెలిచామని గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ నేతల సిగ్గుచెట్టును మండిపడ్డారు. నైతికంగా బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయమని, రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే అధర్మ పరిపాలన సాగుతూ ఉంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి, అనేక మందిని అరెస్టు చేసి, అక్రమంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి వాళ్ళు మేమే ఈ సంఖ్య గెలిచిందని చెప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం లేదు, అప్రజాస్వామికంగా రాక్షసంగా
ఒక్కొక్కరిని అనేక రకాలుగా హింసించినటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏది అమలు కాకపోగా, అమలు చేయకపోగా ఇవాళ ఎన్నికలను పెట్టి ఎన్నికలలో కూడా అందరినీ మోసం చేసి బీసీలను కూడా 42% ఇస్తా అని చెప్పి అది కూడా మోసం చేసి ఇవాళ ఎన్నికలకు పోయి డబ్బులు ఎక్కువ వెదజల్లి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వైనం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 సంవత్సరాలు ప్రజలు అద్భుతంగా, అంటే ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు మరి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి తెలంగాణను మళ్ళీ దాదాపు 20 ఏళ్ళు వెనుకకు నెట్టుకపోయే సంగతిగా జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక బీహార్ సంస్కృతిని తీసుకొచ్చి మరి ఇక్కడ మరి తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలు ఏదొచ్చినప్పుడు అప్పుడు ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చింది గుర్తురాదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం, దానికన్నా ముందే రైతు బంద్ వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రెండు సార్లు రైతు బంద్ ఎటుపోయింది? 2 సార్లు రైతులు ఏమైనరు? కనీసం రైతుల కోసం పట్టించుకున్నటువంటిది లేదు. రైతు ఆత్మహత్యలు జరిగితే ఎక్కడ కూడా స్పందించింది లేదు. కేవలం మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం, రైతు బంద్ వేసి మళ్ళీ ఒకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ అంటే కేవలం ఆయన ప్రజలకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలకు ఏదైనా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కాలేదు. కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసం, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏదో విధంగా దుష్ప్రజలాడడం కోసం మాత్రమే ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వేదిక మీద ఆయన మాట్లాడేటువంటి మాట కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిని చేసింది, తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించారు, వారి కోసం ఏం చేయాలి, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, మహిళలకు అనేక మాటలు ఇచ్చినాం, విద్యార్థులకు అనేక మాటలు ఇచ్చిండ్రు, వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. ఆ మాట కూడా ఊసెత్తడం పరిస్థితి లేదు.